10 ఏళ్ల పాటు గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ జిల్లా ఇప్పుడు ఖాళీ అవుతోంది. కనీసం జెండా మోసే నాయకుడు లేరన్నట్లుగా పరిస్థితి మారింది. ఇప్పటికే ఓ ఎమ్మెల్యే హస్తంగుటికి చేరగా మరో 2 క్యూ లైన్లో ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అదే జరిగితే పార్టీ పరిస్థితి ఏంటని గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అసలింతకీ ఆ జిల్లా ఏది, అక్కడ ఏం జరుగుతోంది? జోగులాంబ గద్వాల జిల్లా 10 ఏళ్లుగా బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉండేది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించిన పార్టీ అని చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు అధికారంలో తిరుగులేని విధంగా తమ హవా సాగించారు. గులాబీ జెండాను రెపరెపలాడించిన బీఆర్ఎస్ పరిస్థితి గద్వాల జిల్లాలో అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటే 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అలంపూర్ నుంచి పెద్దగా పాపులారిటీ లేని బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడి విజయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గద్వాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల తన రాజకీయ గురువైన మంత్రి జూపల్లి కృష్ణారావు ద్వారా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక పార్టీ బాధ్యతలు మోయాల్సిన అలంపూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన విజయుడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే జోగులాంబ గద్వాల జిల్లాలో కారు పార్టీ పూర్తిగా ఖాళీ అయినట్టే. దీంతో జిల్లాలో బీఆర్ఎస్ జెండా మూసే నాయకుడెవరనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలంపూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ పార్టీల కన్నా వ్యక్తుల ప్రభావమే ఎక్కువ. ఆ వ్యక్తులు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీలదే విజయం. ఇన్నాళ్లు ఈ నియోజకవర్గంలో గులాబీ పార్టీ హవా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయట. తాజా రాజకీయాల నేపథ్యంలో అన్ని మండలాల్లోనూ బీఆర్ఎస్ లో కొనసాగుతున్న నేతలంతా ఇప్పుడు అయోమయంలో పడ్డారట. పార్టీపై పట్టున్న వారంతా వెళ్లిపోతే తమ పరిస్థితి ఏంటని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మాజీ ఎంపీ మంద జగన్నాథంతో పాటు అలంపూర్ ఎమ్మెల్యే టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ గూటికి చేరారు. తర్వాత జరిగిన పరిణామాల్లో మంద జగన్నాథం బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరి నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు చల్లా విజయుడు పార్టీ మారితే నియోజకవర్గ బరువు బాధ్యతలను ప్రవీణ్ కుమార్ తీసుకుంటారా, తిరిగి మంద జగన్నాథానికి ఇస్తారా అనే చర్చ సాగుతోంది. ఏది ఏమైనా జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుండడం ఇక్కడి రాజకీయాలు తల్లకిందులవుతున్నాయి. ఏది ఏమైనా జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుండటంతో ఇక్కడి రాజకీయాలు తల్లకిందులవుతున్నాయి. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనే చర్చ జిల్లాలో జరుగుతోంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.